టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 2024 సెప్టెంబర్ 22 వరకు కర్కాటక రాశి యొక్క రాబోయే వార ఫలాలు, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మీ ఆరోగ్యంపై ఎక్కువగా ఆధారపడకండి మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. మీరు కూడా దీన్ని బాగా అర్థం చేసుకున్నందున అదృష్టం చాలా సోమరితనంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం వైపు మీ ప్రయత్నాలను కొనసాగించండి. మీరు ఈ వారం డబ్బు పొందుతారు, కానీ వేగంగా మీకు డబ్బు వస్తుంది. వేగంగా ఖర్చు చేయడానికి మీరు ఆసక్తి చూపుతారు. అటువంటి పరిస్థితిలో భవిష్యత్తులో వచ్చే అన్ని నష్టాలను జాగ్రత్తగా చూసుకొని మీ సంపదను కూడబెట్టుకునే దిశగా మీరు మీ ప్రయత్నాలు చేయాలి. ఈ వారం మీరు కుటుంబంలో మీ అవగాహనతో సామరస్యాన్ని ఏర్పరచగలుగుతారు. దీనివల్ల సభ్యులతో సామరస్యం మరియు సోదర భావన పెరుగుతుంది. ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది మరియు సభ్యులతో సరైన ఖ్యాతిని పొందడంలో మీరు విజయవంతమవుతారు. మీ పని సామర్థ్యం ఈ వారంలో అభివృద్ధి చెందుతుంది. తద్వారా మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. మరింత సృజనాత్మకంగా ఆలోచిస్తారు. మీ నిర్ణయానికి మీ కుటుంబంతో పాటు మీ కార్మికులు కూడా మద్దతు ఇస్తారు. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీరు 2 రెట్లు వేగంగా ఉత్పత్తి అవుతారు. ఈ వారం గాడ్స్ ఆఫ్ విజ్డమ్ చాలా మంచి విద్యార్థులకు కష్టపడి పనిచేసే ఫలితాలను ఇవ్వడం ద్వారా విజయం సాధించడానికి కృషి చేస్తుంది. అదే సమయంలో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా అదృష్టం లభిస్తుంది. ఈ వారం ప్రారంభం మీ జీవిత భాగస్వామితో వాదనతో ప్రారంభం అవుతుంది, కానీ వారం చివరి నాటికి ఈ వాదనలు పరిష్కరించబడతాయి మరియు మీ వివాహ జీవితం మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మరియు మీ భాగస్వామి ప్రశాంతమైన వెంటనే వారితో మాట్లాడడం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ వారం డబ్బు పొందుతారు. అయితే వేగంగా లాభాలు మీరు ఖర్చు చేయడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ వారం చంద్రుని రాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల మీ పనిని సాధించే సామర్థ్యం పెరుగుతుంది మరియు మీ వ్యాపార కార్యకలాపాలను సృజనాత్మక పద్ధతిలో విస్తరించడానికి మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రాశి వారు పాటించవలసిన పరిహారం: ప్రతిరోజు లింగాష్టకం జపించండి.